ఏమండి, మచ్చరం వలన ఏదోదో దెబ్బతినే ప్రమాదంలో ఉందని చూస్తూ వచ్చాము. తీరా ఏంటి ఏది అనంటే సేవకులు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకని మీ ముందుకి ఏమన్నా మచ్చరము వలన కలిగే ప్రమాదాలు ఏంటి అన్న విషయాలను మీ దృష్టికి తీసుకొచ్చి బోధించాం. నెంబర్ 1, మచ్చరము వలన మనశ్శాంతిని కోల్పోతావు, ఆనందాన్ని కోల్పోతావని చూసాము. రెండవది, మచ్చరము వలన సహోదరులను పోగొట్టుకుంటాము అని చూసాము. ఆ సహోదరులు 2 రకాల సహోదరులను పోగొట్టుకుంటావు. ఒకటి శరీర సంబంధమైన సహోదరులను పోగొట్టుకుంటావు, రెండోది ఆత్మ సంబంధమైన సహోదరుల్ని పోగొట్టుకుంటావు. ఆ 2 విషయాలను చాలా కూలంకుషంగా మనము చూసాము. ఇక మూడవది, మచ్చరముతో దేవుని సేవకులను కూడా పోగొట్టుకునేంత ప్రమాదం ఉంది. దేవుని పరిచర్య చేస్తూ దేవుని యొక్క సేవను చేస్తున్న వారికి ఉండకూడదు ఏదైనా ఉందా అంటే అది మచ్చరము. ఉండకూడదు. మచ్చరం ఉందంటే నువ్వు పని చేయలేవు. ఇది మనం ఆలోచిస్తూ ఉండాల్సింది 3వ పాయింట్. ఇక 4వ పాయింట్ ఉంది, 5వ పాయింట్ ఉంది. మొత్తము మచ్చరం వలన కలిగే ప్రమాదాల్లో 5 ప్రమాదాలు చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్పానా? ఒకటి, శాంతమును, మనశ్శాంతిని, ఆనందాన్ని కోల్పోతుంది మచ్చరం ఉంటే. రెండవది, సహోదరును పోగొట్టుకుంటుంది. సహోదరులు కూడా 2 రకాల సహోదరులు ఉన్నారు. శరీర సంబంధమైన సహోదరుల్ని పోగొట్టుకుంటాము, ఆత్మ సంబంధమైన సహోదరుల్ని పోగొట్టుకుంటాము. 2వ పాఠం. 3వ పాఠం ఏదయ్యానంటే ఈ మచ్చరముతో దేవుని సేవలను కూడా, దేవుని సేవకును చూసారని దారి తప్పేంత ప్రమాదం ఉంది అన్నది 3వది ఇప్పుడు మనం ఆలోచించవలసింది. 4వది, మచ్చరము వలన సంఘములో కలహం పుట్టిపోతుంది. భయంకరమైన కలహాలు వచ్చేస్తుంది. అది ఎట్లా చూద్దరు. ఇక 5వది, మచ్చరముతో ప్రతి విధమైన చెడ్డ కార్యములకు దారితీసే ప్రమాదం ఉంది. ఈ 5ంటిని ఆత్మకు సంబంధమైన ప్రమాదముగా మీరు గుర్తించాలి. రెడ్ అలర్ట్, రెడ్ అలర్టు, ఎల్లో అలర్టు, గ్రీన్ అలర్ట్ ఇస్తారు. సరేనా? ప్రమాదపు హెచ్చరికలు జారీ చేసేది. ఎవరికైనా ప్రమాదం ఉంది అని అంటే ఆ ప్రమాదాన్ని అనేది సింబలికాలుగా చూపిస్తారు. రెడ్ ఉందని అంటే అక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెడ్ అలర్ట్ పడిపోయింది, జాగ్రత్త. ఎల్లో ఉందనుకునైనా చూసుకొని పో. సిగ్నల్లో కూడా అదే కనిపిస్తూ ఉంటుంది, మీరు చూడండి. గ్రీన్ ఉందంటే భద్రంగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు నువ్వు. తుఫాను వచ్చినప్పుడు కూడా ఇది అలర్ట్. ఈ జిల్లాలో రెడ్ అలర్ట్లో ఉంది, ఎల్లో అలర్ట్లో ఉంది, జాగ్రత్త. తుఫాన్ అయితే వస్తుంది, నెల్లూరుకి ఏ ప్రమాదం లేదు, గ్రీన్ అలర్ట్. ఇదే విధంగానే ఏమండి, ఆత్మకు ఓ భయంకరమైనటువంటి ప్రమాదం ఎందులో ఉందయ్యా. అందుకే వివరణాత్మకంగా 5 పాయింట్లు చూపించాడు. సంఘములో ఉన్నవారు జాగ్రత్త పడండి, ఈ మచ్చరం భయంకరమైనది అంటూ చూపిస్తూ 5 పాయింట్లు 3వ పాయింట్ మనం ఆలోచిస్తున్నాము. ఈరోజు మనం పాఠంగా దాన్ని చూడాలి. మచ్చరం వలన దేవుని సేవకులను కూడా తప్పుదారిలోకి తీసుకెళ్ళిపోతుందట. అది వస్తే చూసారా, మచ్చరం ఉంటే ఏందయ్యా ప్రమాదం అంటే సేవే తప్పుదారి అయిపోతుంది. సేవకులు తప్పుదారిలో పడిపోతారు. దేవునికి చేసే సేవ చేసేవారే తప్పుదారిలో వెళ్ళిపోయారంటే ఇంకేముంది నాయనా చెప్పండి. ఇక సంఘం అంతా ఏమైపోతుందో ఒకసారి ఆలోచించండి. ఎంత భయంగా, ఎంత భక్తితో ఉండాలి ఇప్పుడు బోధకుడు. తన రక్తమునిచ్చి కొన్న సంఘమును కాయుటకు దేవుడు ఈ పనిని ఇచ్చాడు అని అంటే అమ్మా బాబోయ్, ఎంత నమ్మాలో దేవుడు ఆ బోధకుడిని. సరే, ఆ మాట చదువుతున్నప్పుడల్లా భయం వేస్తుంది నాయన. నా సంఘం అంటుంటారు కొంతమంది. నీ సంఘం ఎట్టా వద్దురా బాబు, నీది కాదు. ఎవరిది? రక్తమిచ్చి కొన్న ఆయనది, యేసుక్రీస్తు వారిది ఈ సంఘం. ఈ సంఘాన్ని కాయడానికి బోధకునిగా దేవుడు నన్ను కన్నాడు, నాకు అవకాశం ఇచ్చాడు.
చూసారా, సేవ చేసే ప్రతి సేవకుడు ఎంత భయభక్తితో ఉండాలని అంటే, బ్యాంకుకు వెళ్ళామంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఈ సంవత్సరం మా బ్యాంక్ టర్న్ ఓవర్ ఎంత అయ్యానంటే కొన్ని వందల కోట్లు, కొన్ని వందల కేజీల బంగారం టర్న్ ఓవర్ అని అంటే, నైనా దానికి బ్యాంక్ మేనేజర్ ఎలాంటి వాడు ఉండాలో చెప్పు. అయినా ఇంట్లో పెళ్ళాం బిడ్డలను కూడా మర్చిపోతాడు, అమ్మా నాన్నలను కూడా మర్చిపోతాడు. ఏంటారంటే పదిలంగా ఇంట్లో పెట్టి భార్యను కూడా నమ్మలేడు ఆ కీసుని. కొంతమంది అయితే ఏమైనా మొలతాడు కట్టేసుకొని ఉంటారని విన్నాను నేను. ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఐఓఐబిలో, నాకు మంచి ఫ్రెండ్ బ్యాంకులో. అతను క్యాష్ ఆ నెలంతా అతను క్యాష్లో ఉండాలట. ఆ క్యాష్ సంబంధించినటువంటి కీస్ ఒకటి వాళ్ళ చేతిలో ఉంటుంది, ఒకటి వీళ్ళ చేతిలో ఉంటుంది. అది పదిలంగా వాళ్ళు ఒడిలో పెట్టుకొని భద్రంగా ఎత్తుకురావాలి. ఏంది అంటే అంత డబ్బు, అంతమంది జనాల కష్టం. అది ఒకసారి పోయిందనంటే అంతేనా. అందుకని ఆ ఒక బ్యాంకులో డబ్బు, ఎంత డబ్బు ఉందో దానికి అంత బాధ్యత. అంటే ఆత్మలు, దేవుని సన్నిధికి వెళ్ళాల్సిన ఆత్మలు. చెప్పునైనా దీన్ని అలక్ష్యంగా లెక్క లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆ సేవ చేస్తే ఆ ఆత్మలు ఏమైపోతాయి చెప్పునైనా. డబ్బు కంటే ఆత్మ గొప్పదా, ఆత్మ కంటే డబ్బు గొప్పదా? ఆత్మ కదా గొప్పది. అంటే ఎన్ని వేల కోట్లతో సమానం ఒక్కొక్కరు. ఒక్క ఆత్మను అపోతపోతారు బా అని అంటే పెద్దోళ్ళు అనేవాళ్ళు, ఏం పోద్ది, మనదేం పోద్ది. ఎవరైనా గుడ్డు పెట్టే కోడికి గద తెలిసిద్ది బాధ ఎంతో అని అనేవాళ్ళు. చిన్నదే గుడ్డు ఆమ్లెట్ వేసుకుంటూ పోయిద్ది. దానికి అంత కేర్ అయితే ఒక ఆత్మను పరలోకంలో ఎత్తుమై నిలబెట్టారా అని ఇంత భయంకరమైన కీసును బోధకునికి ఇచ్చి ఉంటే ఇంకా దానికి పేరు ఏంటి తెలుసా? పరలోకపు తాళపు చెవి అధికారం. భయం వేస్తుంది నైనా. సేవ అంటే అంత ఈజీ అని వేసుకున్నారు కొంతమంది. బోధకుడు అంత ఈజీ అనుకున్నారు. అవును, మేనేజర్ ఉద్యోగం అనేది అందరికీ ఏమో వాడు కారు ఇస్తారు, వాడు ఏసీ రూమ్ ఇస్తారు అని అనుకుంటారు. చెమట పెట్టిపోతుంది పోయి లోపల చూడండి వాడిని. తనకలాడి చచ్చేస్తుంటాడు. ఈ పక్క లోన్ వాళ్ళు, ఆ పక్క క్యాష్ వాళ్ళు, ఆ పక్క ఇంకా సార్ క్యాష్ అందలేదు సార్ అన్నారంటే చచ్చిపోయారు వీళ్ళు. వచ్చి క్యాష్ డ్రా చేసుకోవడానికి డబ్బులు వేసిన వాళ్ళు వచ్చి కూర్చొని వాళ్ళు లైన్లో అనుకో. డబ్బులు ఇంకా రాలేదు పక్క వాళ్ళ దగ్గర నుంచి రాలేదు బ్యాంకుల నుంచి అంటే ఓడికిపోతుంటాడు. అంత బాధ్యత, దానికి అంత బాధ్యత. ఒక ఆత్మను ఎత్తుకోపోయి పరలోకం నిలబెట్టాలి నేను. ఎంత పెద్ద పనిని, అంత పెద్ద కీసుని ఇస్తే దీన్ని ఎక్కడ పెట్టుకుని నిద్రపోవాలి బోధకుడు? మీరు చెప్పండి. ఇప్పుడు అంత పెద్ద బాధ్యతలో కూర్చొని నువ్వు తప్పిపోతున్నావంటే ఆ తప్పించే ఆయుధమే మత్సరము. బోధకుల్ని, సేవకులను కూడా తప్పించేస్తుంది. వాక్యం చెప్పవచ్చు, నేను ఈజీగా చెప్పవచ్చు. ఎవరు చెప్పకూడదు? ఎవరు కూడా వచ్చారని చెప్పింది ఆయన వాక్యము. అపవాది కూడా వచ్చట ఈజీగా చెప్పగలదు వాక్యము. కానీ ఈ కీసునే, ఆ కీసుని భద్రంగా చూసుకునేవాడు ఎవరు? చూసారా ఎంత బాధ్యతలు ఉంటాయో, ఎంత భయం ఉంటుందో. దేవునికి మాట ఇచ్చినప్పుడు ఆ మాట ప్రకారమే కాపాడుతాను దేవా అని ఆయనతో ఒప్పందం చేసుకున్నటువంటి బోధకుడు వాడు తప్పిపోతున్నాడని అంటే, వారు తప్పిపోయారని అంటే అది ఎంత పెను ప్రమాదమో. అందుకే మిమ్మల్ని కోరేది, టైంకి రండి, ఆరాధించండి, సత్కరించేయండి, అందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించండి అని మిమ్మల్ని కోరడానికి గల కారణమే ఇది ప్రియులారా. ఈరోజు నేను అది అయిపోయింది, రిటైర్డ్ అయిపోయాడు అనుకో, అమ్మాయా అని అయిపోతారు. ఆ రోజుతో తంట తీరిపోద్ది. ఇది రిటైర్డ్ లేని జాబు, సావి రిటైర్డ్. దీనికి రిటైర్డ్ లేకుండా ఉన్న జాబ్ ఏదైనా ఉందంటే ప్రపంచంలో ఏదైనాది
సేవకుడు ఒక్కసారి ఆలోచించండి. అంతవరకు కీసు భద్రంగా ఇది ఎవరో చేతులకు వెళ్ళిపోవాలి, అంతవరకు బాధ్యతాయుతంగా నువ్వు చేసే మంచం మీద పో అన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒకసారి చెప్పండి ఆయన. అలాంటి జాగ్రత్తలు తీసుకుని నడిపే వారిని కూడా ఈ మచ్చరము తప్పించే ప్రమాదం ఉంది. రెడ్ అలర్ట్ పడిపోతుంది, జాగ్రత్త. అందుకే నువ్వు కరెక్ట్గా చేయగలిగితేనే ఉండు బోధకుడుగా. నువ్వు కరెక్ట్గా చేయలేకపోతే నువ్వు బోధకుడు కాకుండా ఉండడమే మంచిది. వాక్యాన్ని ఎవరైనా చెప్పేస్తాను ఆయన, ఎవరైనా పోయి చెప్పు. అందుకే ఎంతమంది దొరకచ్చట? 10,000 మంది ఉపదేశకులు ఉండొచ్చట. అక్కడ వరకు చూసారా, కొంతమంది ఆ సబ్జెక్ట్ చెప్పేసి రాబో అంటే అనర్గలంగా ఆ సబ్జెక్ట్ వరకే తెలుసుకుంటాడు, పోయి చెప్పేసి వచ్చేస్తాడు, అయిపోయింది అని. కానీ బోధకుడు అలా కాదు. అనేకులు లేరు తండ్రులు అంటే తండ్రికే తెలుసు గోద బాధ. చూసారా, ఆయన ఆత్మీయంగా ఎలా రక్షించాలి, రక్షించిన అతన్ని ఏ విధంగా కాపాడి ఎత్తుకోబోయి దేవుని ఎదుట నిలబెట్టాలి, ఆ బాధ్యతను సేవకుడు కలిగి ఉంటే దాన్ని గాలికి వదిలేసి ఎదుగు బతుకుతున్నాడు అంటే బతుకుతున్నాడు అని బతికితే మాత్రం తప్పదు వాడికి మరీ కఠినమైన తీర్పు అన్నాడు. అందుకని ఇంత పదునైన ఇంత భయంకరమైనటువంటి పరిచర్యను చేసేటప్పుడు అతనికి గిని మచ్చరం ఉండిపోయిందో, అలాంటి సేవకులకు గిని మచ్చరం ఉంటే ఏమవుతుంది అన్నది ఈరోజు పాఠం. చాలా జాగ్రత్తగా మనం విందాం, ఎందుకంటే మనం ఎక్కువ మంది బోధకులు అవ్వాలి. ఇదేంటి సార్ బోధకుడిగా వద్దంటావు, మళ్ళీ బోధకుడు అవ్వమంటావు అని అనుకుంటున్నారా? అలా బోధకుడు కావద్దన్నాను, ఇలాంటి బోధకుడు కావద్దా మరి నాకు? చూసారైతే బాధ్యతాయుతంగా చేసే బోధకుడు కావాలి. 100 మందిని పిలిచామేమో, 10 మంది చేయండి చాలు. 10 మందిలో కూడా 10 లింగరు 2-3 చేయండి చాలు. సరే, ఆ దేవాది దేవుడు కోరుకున్నటువంటి ఆ తపన, ఆ బాధ నువ్వు రగిల్చుకొని అదిగో మొదట మచ్చరాన్ని చంపేసేసి నువ్వు నిలబడు, 100 మంది నిన్ను చూసి నేర్చుకుంటారు. చూసారా, అలాంటి సేవకులను కూడా తప్పుదారులకి తీసుకువెళ్ళిపోయేంత ప్రమాదం ఉందనంటే దీనికి బోధకులకి ఇది అంటనే కూడదు, ఇది బోధకులకు ఉండనే కూడదు. అది ఏంటి ఇది అని అంటే మచ్చరము అంటే ఎన్నో రకాలు చెప్పాను. దురాశ, అసంతృప్తి, సరేనా, ఇది ద్వేషం, దానికి ఎన్ని పదాలు వర్ణించామో దానికి. చూసారా, ఇట్లాంటి మచ్చరం ఉండకూడదు. అసూయ, పాతాళం అంతా భయంకరమైనది, అంత కఠోరమైనది ఈర్ష్య అంటే. దాన్ని ఒంటి నిండా పెట్టుకొని నువ్వు ఎవరే పరలోకానికి నడిపించేసేదానికి, దాన్ని లోపల పెట్టేసుకొని పైకి మాత్రము అనర్గళంగా బోధించేసి చెప్పేస్తామంటే ఎట్టయ్యా ఇది? వాక్యాన్ని ఎవరైనా చెప్తారయ్యా? అందుకే చెప్పాను, ఈ మచ్చరం లేకుండా ఉన్న ఒక బోధకుడు వందల బోధకునికి సమానం. అదే ఈ క్యారెక్టర్ ఉన్నవాడు కావాలి దేవునికి. అందుకే నేను పదునుగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాంటి సేవకులు నువ్వు ఉంటే ఎంతో మంచిది. కానీ సేవకులకే అట్లాంటిది ఎక్కువగా ఉంటుంది పాఠం, అందుకే అది చెప్పబడాల్సి వచ్చింది. బోధకులకి ఎక్కువగా ఉంటుంది అంటే ఇది చూద్దరు పాఠంలో. అందుకని దయ ఉంచి బోధకుడుగా అవ్వాలి మనము. భవిష్యత్తులో దేవుడు ఆ కీసు నాకు ఇవ్వబోతున్నాడు అని మనకు బాగా అర్థమైపోతూ ఉంటుంది. ఆ కీసుని తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండడానికి మొదట నీకు దగ్గర ఉండకూడదే ఆ పెను ప్రమాదం కలిగినటువంటి ఏదైనా లేదా పాతాళ లోకమంత కఠోరమైనది అయినటువంటి ఈ ఈర్ష్యను లేదా ఈ మచ్చరాన్ని దయ ఉంచి నువ్వు లేకుండా చేసుకోవడానికి ఇప్పటి నుంచి అలవాటు అప్పుడు. కాలాన్ని బట్టి చూస్తే మీరందరూ ఏమైపోయి ఉండాలి నాయన అంటే, కాలాన్ని బట్టి చూస్తే మీ అందరిలో ఏమి ఉండకూడదు, మత్సరం ఉండకూడదు. ఇప్పటికే దాన్ని ఎప్పటికో వదిలేసుకుని వచ్చేసి ఉండాలి, దాటేసుకుని వచ్చేసి ఉండాలి. అది మీ దగ్గరకు రావడానికి కూడా భయపడేంత మంచి బోధకులుగా మీరు ఎదిగిపోయి ఉండాలి. మనం ఎదగాలి, ఎదగదాం. అందుకే పాఠాలు నేర్చుకుంటున్నాం. నేర్చుకుంటే ఏ రోజైనా మారుతాం.
తెలియలేదు, ఇన్ని రోజులు మారలా, తెలిస్తే ఇప్పుడు మారుతాం. అందుకని ఆ ఫిలిప్పీ సంఘానికి ఎదురుగా వెళ్ళి చెప్పలేదు. అందుకే జైల్లో ఉన్నాడు. అప్పటికైనా చెరసాల్లో కూర్చొని ఆయన మాట్లాడుతున్నటువంటి మాట నిజంగా ఎంత బాధ వేస్తుందో, అతనికి ఎంత అక్కర ఉందని అంటే, ఏనైనా మీరు చర్చికి వస్తే ఏమి రాకపోతే ఏనైనా పౌలు గారికి, మనం ఆరాధనకు వస్తే ఏమి రాకపోతే ఆయనకి ఏమి, ఫిలిప్పీ సంఘస్థులు సంఘానికి వస్తే ఏమి రాకపోతే ఏమి, నువ్వు ఏడున్నావు అప్పటికే, ఆయన ఏడున్నాడు ఆయన ఈ పత్రికను రాసే సమయానికి ఏడున్నాడా, జైల్లో ఉండే ఆయనకి ఎందుకునైనా సరే. అందుకే జైలు జీవితం చూడు, జైలు జీవితం ఈక్వల్ టు రోగ జీవితం ఒకటేనా, ఇద్దరు పడకలో ఉండాలి. ఆయనను బాధ బాప్తిస్మ చేస్తున్నాడు, ఆయనను ఈ కేసు తీసుకునేసి ఉన్నాడు. ఈ కేసుని ఇంకొకరికి ఇచ్చి బాధ్యత అప్పగించేంత వరకు అది జైలు, అది రోగమా, ఏదైనా ఉండని వారిని గట్టెక్కిచ్చేయడమే ప్రయత్నము. అలా అక్కడి నుంచి రాయాల్సి వచ్చిందట నేను ఈ లెటర్ని. 14వ వచనం చూద్దాం, మొదటి అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం నుంచి. దయతో చూడండి, నా బాధను చూడండి ఒక్కసారి. సంఘం లేకుండా బతకబాకండి రా బాబు అని చెప్తూ సంఘములో ఎలా ఉండాలో వాటి వివరాలను చూపిస్తూ ఉన్నాడు. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకునిరి. ఫిలిప్పీ సంఘములో కొంతమంది బోధకులు ధైర్యం తెచ్చుకుంటున్నారు. వెరీ గుడ్. దాన్ని పొగుడుతూ అప్రిషియేట్ చేస్తున్నాడు పౌలు గారు. నేను బంధకములో ఉన్నాను, కానీ నా సహోదరులు చూడు, నా సహోదరుల వారిలో ఎక్కువ మంది నా బంధకం మూలంగా ప్రభునందు స్థిర విశ్వాసము కలిగిన వారిని లేదు అని వదిలేయకుండా, బోధకులు లేకపోతే చర్చికి రారు. ఏ దరిద్రం అది. బోధకులు లేకపోతే ఇంకేమీ లేదు అక్కడ కార్యక్రమాలే. అంతమంది పిల్లలు రెడీ అయ్యి ఉంటే బోధకుడు సరళ ఉండొచ్చు, చచ్చిపోవచ్చు, ఏమన్నా అవ్వచ్చు, కానీ వదిలేసే వాళ్ళు ఈరోజు ఎక్కువ శాతం మంది ఉన్నారు. ఎప్పుడు బోధకులు లేదో ఆ బాధ్యతను ఎత్తి భుజం మీద వేసుకొని వచ్చినారు. నేను ఇక్కడి నుంచి మీరు గమనించారో లేదో, మన పిల్లలు వస్తూ ఉన్నారు, ఒక్కొక్కరు వస్తున్నారు. ఎవరో ఒకరు బైక్ని తీసుకొచ్చేసి అడ్డంగా పెట్టేసి వచ్చినారు. ఆడవాళ్ళు దాన్ని వేసుకొని లోపలికి రాలేకపోతున్నారు, కానీ బండి మాత్రం అటు క్రాస్గా పెట్టేసినారు. ఇంకొక బండి రెండు మూడు బండ్లు పెట్టవచ్చు అక్కడ. గమనించండి, మా బాధ్యత మీకు లేదా? ఒక చిన్న బైక్ పెట్టే బాధ్యత లేదా? చెప్పులు వదులుకునే బాధ్యత లేదంటే మీరు ఎంత కింద స్థాయిలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. పెట్టేశారు. నేను ఇప్పుడు ఇంకెవరన్నా పంపాలా లేదా దిగాలా? ఆరాధనకు టైం అయిపోతుంది. ఎవరు పెట్టిపోతారు దాన్ని కరెక్ట్గా? నేరుగా పెట్టేస్తే 4-5 బైకులు పెట్టవచ్చు, ఆ స్త్రీలు తప్పించుకొని రావచ్చు. కానీ పెట్టినవారు ఎవరు? ఆ బైక్ని. వాళ్ళకి బాగా అర్థమై ఉంటుంది, నా సోదరా నువ్వు చాలా తక్కువ స్థాయిలో ఉన్నావా, ఏందయ్యా ఇది, మన బిడ్డలకి, మన అక్కలకి, మన చెల్లెళ్ళకి ఇది పోవడానికి ఇది అడ్డంగా ఉంది, ఇది ఎట్ట మనమేమో మగాళ్ళమే ఇక్కడ దిగలేకపోతే చీర కట్టుకుని బిడ్డలు ఎట్టి దిగుతారు, దాన్ని ఇది ఎట్ట దాటుకుంటారు? చిన్నది నేను చెప్పి చిన్నది. ఒకసారి ఆలోచించండి, ఎవరు చూస్తారా, ఎవరు వస్తారా? వచ్చిన వాళ్ళందరూ ఏమో అటు పక్కకి చేరిట్టు వస్తున్నారే కానీ ఇది అటు పక్కకి పెట్టేసి దారి వచ్చే వాళ్ళకి అని ఆలోచన లేదు నాయనా. దిలీప్ అన్నాళ్ళరా నీకు, కానీ వాడు వచ్చినాడు, చూశాడు, అది అడ్డంగా ఉంది. అంతమంది వచ్చేసి వెళ్ళిపోయారు నాయనా. ఏమో అదే గమనిస్తూ ఉన్నాను నేను. ఆడొచ్చి ఆ బైక్ని నేరుగా పెట్టేసి తర్వాత తన బైక్ పెట్టి ఆ దారిని చేసి వచ్చిండు. ఎవరిని అడిగాడు వాడు? చేయమని నేను అడిగానా? ఇది నీ బాధ్యత, ఇది కనీస ధర్మం. ఒక మనిషికి కనీసం ఉన్నటువంటి ఒక మానవత్వం, ధర్మం అంటారు దాన్ని. పక్క వారికి ఇబ్బంది కలిగించేది కాదు గొప్ప. చూసారా? ఇది మీకై తోచాలి. నేను అనలేదు, ఆ బోర్డు చెప్పాలి నేను. యాక్చువల్లీ అదేదో దినయ్య చెప్పేసినాడు, అది తగిలించుకుని చెయ్యే. ఇదే
ఆరాధనకు వచ్చి పాట పాడేది ఎవరికి తెలియదు నాయన. ఈ పాట నేను ఇంట్లో కూర్చొని పాడలేనా? కాదు, ఇది పాడు, ఇది పని చేసి పాడు, ఈ పని చేసి చెయ్యే. ఇది చెప్తున్నాడు. సరసాల్లో ఉంటే ఈయనకి ఏమి బాధ? బైక్ అడ్డంగా ఉన్నట్టుంది ఇతనికి. చూసారా ఏందా అడ్డంగా ఉందనంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత మా సోదరులు ఉన్నారు, సంఘంలో సోదరిమణులు ఉన్నారు, విశ్వాసంతో పట్టుకొని పని చేస్తున్నారు. సూపర్ కదా. అంతగా చేశాడు. వాడిది సావు, వాడిది శరా, వాడు బోధకుడు. అందుకనైనా మకుటము లేని మహారాజు ఆమె పేరు. నీ మంచి పోరాటమును ఊరికి అనుకుంటామనైనా, ఇది నువ్వు చెప్పు నేను చెప్పుకుంటా, రాసిన దాన్ని చెప్పుకోగలమేమో కానీ. సరే ఆయన చెప్తున్నా, మంచి పోరాటం పోరాడితే అనడానికి ఇదిగో ఇలాంటివి. కొత్త నిబంధనలో ఎక్కువ శాతం పనిచేసిన వాడు ఏనన్న దానికి ఎక్కువ పత్రికలు రాసింది, ఎక్కువ పత్రికలు రాస్తున్నాడంటే అర్థం ఏంటంటే ఎక్కువ బాధ్యతలను గుర్తు చేశాడు అని అర్థం. అన్ని సంఘాలకు బాధ్యతలను గుర్తుపెట్టిపోయాడు, అన్ని సంఘాలను స్థాపించి అన్ని సంఘాలను కాపాడుతూ ఉన్నాడు అని అర్థం. చెరలో ఉండి కూడా కాపాడుతున్నాడు అని అంటే ఏం పుట్టుకర్రయ్యా నీది బాబా. నీ గోరంత బతకాలని కోరుతుంటాం మేము. అది ఆశ. అప్పుడు చూడు, అలాంటి ఆశను రగిల్చుకున్నవారు ఆయన సంఘంలో ఉన్నారు. అది కదా ఆయన కావాల్సింది. బంధకములు మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము కలిగిన వారై నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు మరి విశేష ధైర్యమును తెచ్చుకునిరే. వాళ్ళకందరికీ నా వందనాలు. విశేష ధైర్యం. అన్న లేకపోతే పర్లేదు, నేను చూసుకుంటాను. ఈరోజు ఎక్కడో వెళ్ళి తగులుకున్నాడు పనిలో, రైట్ నేను చూస్తాను, నేను ఉంటాను ఇక్కడ. అది ఎత్తు భుజం మీద వేసుకొని చేసుకునేవారు కదా కావాలి. ఆ ఊరికి పోలేకపోతున్నామ్మా, ఇంక నేనే పోతానని అది భుజం మీద వేసుకునే వాళ్ళే కదా కావాలి. ఈ సంఘంలో చేస్తున్న పనుల్లో ఈరోజు దాన్ని ఎవరు చేయలేదంటే నేను చేస్తానని ఎక్క కదా, చెల్లెలే కదా కావాలి. వెళ్ళి కదా నా సోదరులు, సహోదరులు అంటే అర్థం అదే కదా. ఎక్కడో బంధకుల నుంచి చూసాను నేను, పైన నుంచి చూస్తేనే ఆ బాధ్యత కనబడింది. చాలు, అట్లాంటి బిడ్డలు 10 మంది ఉంటే చాలు. నాకు 1,00,000 మంది 1,000 మంది ఉండి పని చేయనటువంటి సంఘ సభ్యులు ఎందుకునైనా చెప్పునైనా, నాకు 10 మంది 20 మంది చాలు. కానీ చేసే బిడ్డలు ఉన్నారు. వేసాం, ఎక్కడ నిలబడతాం మేము, ఎంత పనైనా చేస్తాము, బాధ్యతను పంచుకుంటాము, చేస్తాము. అది ఐక్యత, అది సంఘం. అట్టిగా తీర్చిదిద్దున ఆయన సంఘాన్ని. అంటే ప్రతి ఒక్కరికి ఆ రోషం, ఆ భావం, బాధ కావాలి. చెరలో కూర్చొని ఒక్క మాట అంటే చూసినైనా పిలిపి సంఘం ఎక్కడా, ఈయన రోమా సంఘం ఎక్కడా, పిలిపి ఆడ రోమయాడ. అక్కడ నుంచి ఉత్తరాన్ని పంపిస్తే గజగజ వణికిపోతున్నారు సంఘంలో. ఆయన ప్లేస్ని నింపుతున్నారు. ఆయన ప్లేస్ని నింపే వాళ్ళు కొంతమంది ఉంటే ఆ పనిని చెరిపే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇది ఇప్పుడు బాధ. అందరూ చేస్తూ వస్తే ఆనందమే, కానీ అందులో ఎవరో ఒకటి తెక్కలోడు ఉన్నాడు, తెక్కగా పని చేస్తారు. వాళ్ళ గురించి కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి లెటరు అందరూ రాసి ఇప్పుడు అంటున్నాడు. నేను చూసిన కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, అసూయ చేతను అంటే ఏదైనా మత్సరము చేతను అని. సంఘములో మత్సరమా? అందులో బోధకులకి మత్సరమా? అబ్బా, బోధకులకి మత్సరమే ఉండకూడదు. పని ఇలా బాధ్యతయుతంగా ఇంకొకరికి నువ్వు అప్పగించి వెళ్ళాలంటే ముందు అతనికి ఉండకూడదే ఇది. అందుకని సేవకులు అవ్వాలన్నటువంటి నా అన్నలు, సేవకు చేసేయాలి అన్నటువంటి నా సోదరి మనలు దయ ఉంచి గమనించండి. మీలో రానీయకుండా చూసుకోండి. ఇది ఒకవేళ ఇప్పటి వరకు ఉన్నా కూడా ప్లీజ్ ఈ రోజుతో దాన్ని తీసివేసుకోవడానికి నువ్వు సిద్ధపడు మానసికంగా. అప్పుడే బోధకుడు అవుతావు. అందరి దృష్టిలో బోధకుడు అయిపోవచ్చు వాక్యం చెప్పేస్తే. అందరి దృష్టిలో పాడేసినామంటే పాఠకులు అయిపోవచ్చు. అందరి దృష్టిలో ఇచ్చేస్తే ఇచ్చిన వాడు అయిపోవచ్చు. కానీ ఎవరి దృష్టిలో ఉండాలి మనమా? ఆయనకి నచ్చినట్టు బతకడానికి ఇదిగో నువ్వు ఈ క్యారెక్టర్స్ని కలిగి ఉండు. ఆయన చెప్పిన క్యారెక్టర్లన్నీ కలిగి ఉండడానికి, రహస్యంగా చెప్తున్నా, బహిరంగ చెప్తున్నా, అది లోపల నువ్వు కలిగి ఉండడానికి ఇష్టపడుతూ ఉండు. ఇంకోవాడు అనవద్దు నేను బోధకుడు అని. ఎవరు అనుకోవాలా? ఆయన కదా పని, ఆయనది కదా, వాళ్ళ అబ్బది అది. ఆయన ఎంచుకున్నవాడే బోధకుడు అవుతాడు.
ఆ పనిని ఆయనకు నమ్మకంగా చేయడానికి ట్రై చేయి. ఎవరైనా చూసినారంటే ఒక విధంగా పని చేయడం, ఎవరు చూడకపోతే ఒక రకంగా పని చేయడం, అది నువ్వు తగులుకునే పనులే. ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు చూస్తాడని కరెక్ట్గా దేవుని కొరకే చేసేసిరా. నిన్నెవరు మెచ్చుకోపోవచ్చు, పర్వాలేదు, నిన్నెవరు చూడరు. అయినా నీ బాధ్యతంగా ఆ అబ్బాయిని ఎవరు చూడాల, నేను తప్ప ఇంకెవరు చూడాల, ఇంకోటి దేవుడు తప్ప. అక్కడ అది చూడ వచ్చిన వాళ్ళు ఎట్ట నిలుస్తుందో బండి అట్ట వదిలేసి వచ్చినారు. అట్ట కాదు, 3 బండ్లు చదివినాడు నేరుగా. బాధ్యత, దీన్ని దేవుడు చూస్తున్నాడు. అడుగు కుర్చీలు వేయడానికి బిడ్డలకి పాపం నేనంతా కష్టపడి కుర్చీలు వేస్తే నేరుగా ఆడు దూరుతారు. ఇటదా బో చిన్నదే ఇట్టరాలి అమ్మా, ఏం సిగ్గర్రా మనకి. 20-30 ఏళ్ళకి వస్తున్నారు అదే సీట్లకి, అదే మొహాలు, అదే వాళ్ళే. ఏమ్మా ఏం సిగ్గు, ఇట్రా ఏం తలక వెళ్ళిపోద్ది ఏంది ఇటుపోతే. ఆడ నేరి దాన్ని అటు ఇటు తోసేసి పోయి, అది కూడా చూడమ్మా ఇటు ఎవరు పోకూడదు మన లోపలికి. ఈ కొసాను కూర్చుంటారు నాయన, ఆ కొసకి 2 ఖాళీ కుర్చీలు ఖాళీ. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమవ్వాలా, ఏమన్నా దోసుకోవాలా, ముందన్న చెరు దోసేయాలా. ఒకేసారి అక్కడి నుంచి కూర్చోరాదా, ఏం వెళ్ళిపోద్ది, అక్కడికి వచ్చిన గాలి ఆడరాదా. సరే ఎందుకు ఆ ప్రయత్నం, ఎవరికి ఆటంకంగా ఉండాలని, దేవునికి ఆటంకంగా ఉన్నావు. ఇట్టటివన్నీ చిన్నవిరా నాయన. చూడు, అందుకే నా సహోదరునికి ఆటంకం లేకుండా ఉండాలి అన్నింట్లోనూ. భద్రంగా వేసేసింది, చెరిపేసి లైన్గా ఉండేదాన్ని తీసేసి నువ్వేదో కొత్త ఫామ్ చేస్తావు. అడ్డంగా నిలుచుకోవడం, అడ్డంగా కూర్చోవడం, అడ్డంగా ఉండడం, ఏం దొరికింది ఇందులో. ఒకవేళ నువ్వు ఎలా ఉంటే నువ్వు దేవుడు కోరుకున్నటువంటి సేవకుడిగాను ఉండలేవో. ఇది నైనా వేసే క్రమం. నేరుగా కూర్చో. నేను ఎందుకంటే తెలుసు, నేరు కూర్చోకపోయినా పర్వాలేదు. కొంతమంది నేరు కూర్చోమన్నాడు, అది కూర్చోమన్నాడు అని చర్చికి రాకుండా పోతున్నారనే వార్తలు కూడా విన్నాం మేము. అందుకని వాళ్ళు అడగరట, అందుకని వంకర టింకర్గా. అరే నువ్వు వంకర టింకర్గానే వద్దురా బాబు, నువ్వు నేరుగా కూర్చుంటే రా, నువ్వు సంఘానికి లోబడుతుంటారా. ఇది ఎందుకంటే క్రమాన్ని ఎంత ఇచ్చింది మనము. చాలామంది వచ్చినారు వెళ్ళిపోయారు, చాలామంది వచ్చారు వెళ్ళిపోయింది కదా. క్రమం ఇష్టపడలే, క్రమాన్ని ఇష్టపడ్డాను బిడ్డలు ఉన్నారు చాలు. అది దేవుడు మెచ్చుకుంది. ఆరాధనకు అందుకే ప్రార్థన కూడా చేసేది, నువ్వు కోరుకున్న బిడ్డలనే రెప్పి తండ్రి. ఈ నాటకదారులు సూత్రధారులు వద్దు, ఆ బిడ్డలనే చిన్న కూర్చోబెట్టేసి చెప్పిస్తాం, నడిపిస్తాం తండ్రి. వారికి కమాండ్ ఇవ్వు, వారికి మంచి ఆసక్తినివ్వు, చెప్పిన దాన్ని స్వీకరించేటట్టు గుణమనివ్వు తండ్రి. వారి ద్వారా నువ్వు ఆరాధింపబడు నాయన. ఇదే బ్రతిమలాడు రాత్రి అంతా కూడా. అది నా బాధ. చూడు ఎట్టున్నారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే విరుద్ధంగా పనిచేస్తున్నారు. ఎట్ట చేస్తున్నారట అదే అసూయ చేతనం. అసూయ వద్దంటే దాంతో పని చేయడం ఏంది, ఏది వద్దన్నాడు అది కలిగి ఉండి పని చేస్తే అది వద్దులునా. అందుకని చెప్తున్నాడు, అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించినారు. 2 రకాలుగా ప్రకటిస్తున్నారు నాయన. ఇది 3 ఏ పంటనైనా బాగుపడిద్ది. కలహ బుద్ధితో చేసేది వచ్చేస్తుందా బాగా, మత్సరముతో బోధించేది వచ్చేస్తుందా బాగా, మంచి బుద్ధితో చేస్తున్నది వస్తుందా. నువ్వు మంచి బుద్ధితో చేస్తున్నావో, కలహ బుద్ధితో చేస్తున్నావు, మత్సరముతో చేస్తున్నావు, ఇది ఎరగన వాడు దేవుడు ఎట్ట అవుతాడు నాయన. ముందు ఇది కడిగేసి కూర్చోబెడుతున్నాడు మనల్ని. అందుకే ఆయన వచ్చి కూర్చుంది ఆరాధనలో, దీన్ని చూడడానికి వచ్చాడు మనల్ని. నువ్వు మందిరమునకు పోవనప్పుడు దేవుడు చూసేదానికి వచ్చిందే, నువ్వు వచ్చినావా లేదని కాదు, నువ్వు ప్రవర్తన తెచ్చినావా అని. అందుకే అంత జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ వచ్చింది ఆయన దాన్నే చూడడానికైతే అదే మన దగ్గర కరెక్ట్గా లేదు. మందిరానికి వచ్చేసి అటు ఇటు తిరిగి చూడక నేను ఎందుకంటానంటే ఆయన చూస్తున్నాడని. సీసీ కెమెరా ఉందంటే ఒక రకంగా ఉంటారు, ఇక్కడ సీసీ పర్యవేక్షణలో ఉన్నారు పెట్టుంటారు బోర్డు. అక్కడికి వచ్చేస్తే నేరుగా కూర్చుంటారు, నేరుగా భద్రంగా ఉంటాడు. చూసారా, సీసీ కెమెరా లేదనంటే చూడు ఎట్లా బతుకుతారు. అట్లా దేవుడు నేను ఇక్కడ నేను ఉన్నాను, నేను అది పరీక్షించడానికే వచ్చానంటే ఇంకెంత అలర్ట్ అయిపోవాలి మనము. అందుకే సంఘానికి వచ్చినప్పుడు అంత అలర్ట్గా ఉండండి. కింద ఫ్లోర్లో వారిని పోయి చూడాలా, అల్లెళ్ళ ఇష్టం. అయ్యా నేను చూడలేదురా బాబు, నాకే కనబడుతున్నారు సీసీ కెమెరాలు అంటే ఆ దేవునికి ఎట్ట కనబడుతున్నారు
అందుకే చూడు, నువ్వు పాడిన ఆయన విన్నాడా లేదా కూడా. కానీ 3 బుద్ధులు కలిగిన వాళ్ళు చర్చికి వస్తున్నారా? 3 బుద్ధులు కలిగిన వారు సంఘములో సేవలో ఉన్నారు. ఈ సేవలో తప్పిపోయే ప్రమాదం అసూయ. ఈ క్యారెక్టర్ని దయ ఉంచి కలిగి ఉండబాకండి. అది చెప్పడానికి ఆయన బాధపడుతున్నాడు. వారైతే నా బంధకంలో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్న ఒక గుంపు ఒకటి ఉందే. నా మీద కక్ష వాళ్ళకి, బోధకుని మీద ఏం కక్ష ఆయన? చూసారా వాళ్ళ బుద్ధి ఎలా ఉందో చూడండి. ఇంకా శ్రమ తోడు అవ్వాలి అటు వీడికి. రానురా, ఏమే నేను రాను. చూసారా, నువ్వు రా, నేను రాను, నువ్వు చెయ్యి, నేను చేయను. గమ్మునుడి చేస్తాడేమో. ఏది చెయ్యి అని అంటే దానికి విత్తనంగా ఉంటారంట పౌలు గారికి. సంఘంలో అట్టుంటే అట్ట చెప్పిన ఆయన అడక్కుపోయింటే వచ్చుతుండే ఉండేవాళ్ళు పాపం. అడిగితే రారు, ఇంకా చెప్తే రారు, పొగిడితే రారు. ఎన్ని ఉందయ్యా బాబు ఈ కష్టం, అది చెప్తున్నాడు. ఇట్టంతా ప్రకటిస్తే ఎట్ట అవుతారు? అందుకే చెప్తున్నాడు చూడు, వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాకుండా కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు. వీరైతే నేను సువార్త పక్షం వాదించుటకు ఎరిగి వృద్ధుని గురించి చెప్తున్నాడు. కొంతమంది ఏమో భయభక్తితో చెప్పిన దానికంటే బాగా ఎక్కువగా మంచి చేసి వస్తున్నారు. ఇంకొంతమంది నటిస్తూ ఉన్నారు, కక్షతో చెప్తూ ఉన్నారు. ఇట్లా చేయడము ప్రమాదము. అందుకని మీరు కూడా దేవునికి చేస్తూ ఉంటే, కొల సంఘానికి చెప్పినట్టు మీరు ఇష్టపూర్వకంగా ప్రభువునికి చేసినట్టు చేయండి. మనుషులకు చేసినట్టు చేయకండి. దయచేసి మనుషులు చూడాలని మాత్రం చేయకండి. ప్రమాదంలోకి వెళ్ళిపోయే పెద్ద ప్రమాదం ఉంది. అందుకే జాగ్రత్త. ఎట్లా ప్రమాదమో, ఈ మచ్చరముతో నువ్వు పని చేస్తే ఏం జరిగిపోద్ది? పని అయితే జరుగుతుందని నువ్వు అనుకోవచ్చు. చూసాను, ఒక్క ఆత్మను కూడా నువ్వు రక్షించలేవో. అది ఆడబాధ. ఎందుకంటే నువ్వు పేరుకి మాత్రమే బోధకుడు, కక్షతో పని చేస్తున్నావు. నువ్వు ఒక ఆత్మను రక్షించాలన్న బాధ నీ దగ్గర లేదు. వాక్యం చెప్పాలని మాత్రం తెలుసు. అందుకని వినని వాడికి కూడా చెప్పేసి వస్తున్నావు, ఎవరెవరికో చెప్పేసి వస్తున్నావు. నువ్వు కష్టపడి ఒక ఆత్మను రక్షించాలి అని వాక్యం చెప్పట్లేదు. సమయం దొరికింది చెప్పావు, సమయం దొరకకపోతే వదిలేస్తావు. అట్టాడు దాంట్లో ఆత్మని రక్షిస్తాడు. ఒక బాధ్యతను చేపట్టాలి. ఒకరోజు చెప్తే రాడు, 2 రోజులు చెప్తే రాడు, 3 రోజులు చెప్తే రాడు. అందుకే చేశాడు. ఎంత టైం ఇచ్చినాడో వీళ్ళు. 1 మైలు రమ్మంటే 2 మైలు అంటే బొండి. ఎంత ఓపిక ఉండాలి మరి? మీ ఇళ్ళ దగ్గరికి ఎన్ని రోజులు తిరిగి ఉంటాం ఒకసారి ఆలోచించేయండి. ఆయన మీరు అంత సులువుగా మారిపోయారంట బాబు. ఎన్నో ఉన్నాయి పాపం. వాటన్నిటిని తిరగ రాసుకోండి, ఒకసారి చూడండి. మీ దగ్గరికి వాక్యం చెప్పాడు వచ్చినప్పుడు మీరు ఎలా ప్రవర్తించినారో ఒకసారి వెనక్కి తిరిగి చూడండి వాటన్నిటిని. ఇప్పుడు మీరు ఎలా ప్రవర్తించారో అలా కదా ప్రవర్తిస్తారు. మీరు పోయి వాక్యం చెప్తూ ఉంటే మీకు ఎంత ఓపిక ఉండాలి? అప్పుడు మీకు గుర్తు రావాలమ్మో, నా బోధకుడు నా దగ్గరికి వచ్చి వాక్యం చెప్పేటప్పుడు నేను ఇట్టే కదా ప్రవర్తించాను. వీడి గుర్తుకు ఏమి ఇచ్చినావో అదే వస్తున్నావు వాడి దగ్గర. నువ్వు సార్ వాడు ఎందుకు వింటాడా? వాడు రావట్లేదు సార్, ఎందుకు రాస్తాడా? పడు అత్త బాధ్యతతో నువ్వు చేయగలిగితే నాయనా నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చేస్తారు. నాయనా వచ్చేస్తారు వాళ్ళు. నువ్వు ఆ బాధ్యతతో ఆశతో పని చేయి. ఏలాగనైనానో సరే, పౌలు అదే కదండి, ఏ విధము చేతనైనా కొందరినైనా ఆయనకు చేర్చాలన్న బాధ్యతతో పనిచేశాడు. మనము అదే త్యాగంతో చేయాలి. కక్షతో చేయడం ఏంది? దినా పోతాడని నువ్వు పోతావా? ఆమె పోతుందని నువ్వు పోతావా? ఇప్పుడు ఆమె పోకపోతే నువ్వు పోవు, ఆయన చెప్పకపోతే నువ్వు చెప్పవు. అసలు గొడవే లేదు. ఏంటి అది? ఆయన చెప్పినా చెప్పకపోయినా, నువ్వు వచ్చినా రాకపోయినా, నా సహోదరులో నువ్వు ఏదైతే ఎంచుకున్నావో అది ఇంకొకరికి చేయకు, ఆయనకొకే చెయ్యు. ఆయన చూస్తున్నాడని చెయ్యు. వీళ్ళు చూస్తారని మాత్రం చేయబాకు, ఫెయిల్ అయిపోతావు.
కానీ ఎక్కువ శాతం మంది కక్షతోనే చెప్తున్నారు. ఆయన చెప్పాడు ఆయన పోతాను, ఏం చేశాడు కాబట్టి నేను చేస్తా. మన వాళ్ళు కూడా చూడండి, ఆయన ఒప్పుకోండి అని కీలువాతం వచ్చినట్టు ఉంటారు. ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకో. ఏం నా బాధ, ఏం నేను అది తలుచుకుంటే బాధ వేస్తుంది. అప్పటికే ఆకలి, అప్పటికే అన్ని పెట్రోల్ అంతా అయిపోయి నేను కూర్చొని అప్పుడు దొరుకుతుంది ఆ సమయం. దానికంటూ ఒక రోజు దోశ పెట్టి చికెన్ పెట్టి కూర్చోండా అంటే రాలే. అన్ని ఆకలి టైంలో పెడితే ఒప్పుకోండ్రా అంటే ఒక్కొక్కరిని చూస్తారంటే ఎవరి కొరకు చేస్తున్నారు దీన్ని? చిన్న చిన్న చూడు మన తప్పులు. నేను ఈరోజు అనుకునేసి ఉన్నాను, అదే ఎత్తు నేను 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 అది అది నీ బాధ్యత. అది అలా చెయ్యండి, అలా చేయడానికే వచ్చినారు. ఏనా ఎలాగనైనా చెయ్యో, కానీ పని చేయడానికే పుట్టావు. ప్రతి వస్తువును పని లేకుండా వస్తువు ఏందయ్యా? పుట్టింది దేని కొరక? నేను చేయను, నేను రాను. అదే నువ్వు వచ్చింది సంఘానికి పని చేయడానికి, నేను చేయను, నువ్వు చేయ. అది ఎత్తుకో, నువ్వు అదంతా ఎత్తుకో. నువ్వేంది ఇంకొకరు చెప్పడం? నువ్వు ఎత్తుకో. క్రికెట్లో కొట్టాడు బాలు బర్రను పరిగిస్తూ ఉంది. మన వాళ్ళు ఏం చేస్తాను ఆయన అక్కడ ఉన్నాడు, పడుకో ఇది చూపించదు నువ్వు గ్రౌండ్కి ఎందుకురా? అదే సౌత్ ఆఫ్రికా వాడిని చూడు, వీడు పడిపోతాడు. ఆస్ట్రేలియా వాళ్ళని చూడు, వీడి వల్ల కాకపోతే వాడు రెడీగా ఉంటాడు. మంది అది కాదు. నువ్వు చూడండి, ఎక్కువ టీవీలో పెట్టుకొని చూడండి, అటు పోతుంది. ఈ కాసేపు అన్న ట్రై అన్న చేయరా? ట్రై చేయకుండానే చేయి చూపిస్తాడు. నువ్వు అది వద్దు. నేను నీకు మరో రోజు ఉండదు, నీకున్నది ఈరోజు అనుకో. ఎంత బాధ్యతగా చేసుకుని వచ్చేయాలి నువ్వే పరిగెత్తాల, పల్టి కొట్టాల. పని కూడా అలాగే చెయ్యి. అలా చేయడానికే పిలువబడితే పాత నిబంధనలో కొంత ఈ పని చేసినటువంటి వారిలో ఈ మత్సరం ఎక్స్ట్రా అయిపోయి వారిని పని నుంచే వెళ్ళిపోయినారు, వారి పని నుంచి శాపం తెచ్చుకున్నారు. అలాంటి శాపం మనం తెచ్చుకోకూడదు. మీకా గ్రంథమును రాస్తూ మీకా గారి హెచ్చరికను చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలలో ఉన్నవారికి ఎంతో గొప్ప పని వారు వీరిని చూసారా? నేను వారిని ఏర్పాటు చేసుకొని ఉన్నాను. మీకా 6వ అధ్యాయము 4వ వచనాన్ని దయతో చూడండి. నాయన, ఈ మంచి పరిచారకులు, ఇంత గొప్ప పనివారు కూడా మత్సరం దూరిందనంటే ఎంతటి వారైనా ఎట్ట అయిపోతారో ఒకసారి చూడు. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మలను. ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నటువంటి విషయము. ఏం చెప్తున్నాడు గ్రంథకర్త ఇక్కడ? ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలీలను రప్పించినప్పుడు దాస్య గృహములో నుండి, అంటే ఏం చేస్తున్నారు నేను అక్కడ? బానిస బతుకుతున్న మిమ్మల్ని ఏం చేస్తేనే విమోచించి తిని, విడిపించి తిని, మిమ్మల్ని విడిపించుటకు ఒకరినా ముగ్గురిని ఆ దారిలో ఎంపిక చేయాల్సి వచ్చింది. నేను మంచి సేవకులు ఇల్లు చూసారా? మోషేను, అహరోనును, మిర్యామును మీ కొరకే పంపించాను. అంటే పని నాది, పనివారు వాళ్ళని నేను నమ్మాను. మంచి సేవకులు ఇల్లు బ్రదర్. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారందరినీ, లక్షలాది మందిని ఏదైనా అద్భుతంగా తీసుకొచ్చేసి కానాన్లో చేర్చగలిగిన నా బిడ్డలు ఎవరైనా ఉన్నారని అంటే నేను నమ్మాలి. ఇంత గొప్ప నా పనిని, నా బిడ్డలను తీసుకొచ్చి నాకు మరలా అప్పగించాలి అని అంటే ఇదిగో వీరు ఉండాలి. ఎంత నమ్మాడు నాయన. లక్షల మంది ఉన్నారు నాయన ఇజ్రాయేలీలలో. నెల్లూరులో ఎంతమంది ఉంటే నేనెందుకు నాయన? సరే, ఎంతమంది మేము లేమా? మేము చేయమా?
మనం అనుకుంటూ ఉంటాం నాయన, ఇశ్రాయేలీయులు ఎవరు లేరా మరి మీరు ముగ్గురు పేరు ఎందుకు? అది నువ్వు నిన్నే పంపించాలి బద్వేల్కి, నిన్నే పంపించాలి కృష్ణాపట్నం, నిన్నే పంపించాలి అక్కడికి. ఏంది ఈ నిర్ణయం? ఎంతమంది ఉన్నారు? ఒక్కొక్కరు వెళ్ళిపోండి. ఇది దేవుడు ఎరుకోవడము, తన పనిని చేయడం కొరకు. అది నువ్వు డిసైడ్ చేయకూడదు. మరలా మా అన్న ఉన్నాడే సార్, మా అన్న బాగా చదివినాడే మాకంటే కూడా, ఆయన తెలియదా నువ్వు బాగోడవో చెడ్డోడు, ఆయన పంపి ఈయన పంపి, ఆయనకి తెలియదు అయింది. నీకు ఇచ్చాడంటే నువ్వు చేయదాన్ని. నిన్ను నమ్మి ఉన్నాడు అని అంటే అది, అందుకే నేను నమ్మాను వీళ్ళని. వీళ్ళు మాత్రమే తీసుకొచ్చి చేయగలిగిన త్యాగస్తులు వీళ్ళు పనివారు. అంతమంది అంటే ముగ్గురు పేరుని ఎందుకు చెప్పాలి? 2 మగ 1 ఆడ. అందులో ఇంకో మాట చెప్పనా, 6 ముగ్గురు ఒక కుటుంబానికి సంబంధించిన వారు. ఆ కుటుంబం ఎంత ధన్యత కలిగిందండి. నీ కుటుంబాన్ని ఎంపిక చేసుకునేస్తున్నాడు అంతే. నీ కుటుంబంలో ఎంతోమంది ఉన్నారు బాగా, అన్న తమ్ముళ్ళు బాగున్నారు, అక్క చెల్లెళ్ళు బాగున్నారు, కానీ వాళ్ళ ఎవరికి లేదు ఈ భాగ్యం. ఊరు అన్నటువంటి ఆ ఊర్లో ఒకడే ఉన్నాడు, ఆడే అబ్రహాము. నువ్వే రాయన, నేను చూపిన దేశానికి నువ్వు మాత్రమే వెళ్ళావు. వాళ్ళ ఊళ్ళో ఇంకెవరు లేరా? లేరు, ఉన్నారు కానీ వాళ్ళు లేనట్టాను. నేను నమ్మిన నా సేవకులు వీళ్ళు, దేవుడు నమ్మిన సేవకులు, అంతమంది లక్షలాది మందిని ఏదైనా పదిలంగా తీసుకొచ్చి చేర్చగలిగినటువంటి పవిత్రులు వీళ్ళు. ఎంత నమ్మాడనంటే చెప్పతాడు, చూద్దాం. వీళ్ళంతటిలో నమ్మకమైన కుటుంబం. అందుకే ఆ కుటుంబంలో ముగ్గురిని ఎంపిక చేసుకున్నాడట. బ్రదర్ ఎంత బాగుంచండి. మోషేను, అహరోనును, మిర్యామును మీకు ముందుగా పంపించి, మీ దగ్గరకు పంపించి వారి ద్వారా నడిపించుకుంటూ వచ్చాము. చేశారు లేదు నేను వీళ్ళు చేస్తున్నారు. మంచి సేవకులు. ఎంత నమ్మాడనంటే, ఎంత నమ్మకపోతేనైనా ఎంత వెరీ గుడ్ అమ్మా, సూపర్. ఎందుకంటే ఎంపిక చేసుకుని పనులు వదిలినారు, పనులు బ్రహ్మాండంగా చేస్తున్నారు, ఏమి లేదు వాళ్ళకి. అందువల్ల ఆనందంగా ఉన్నారు, హ్యాపీగా ఉంది. వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా అద్భుతంగా తీసుకొస్తున్నారు. ఆయన సూపర్, ఎంత బాగా నడిపించుకుంటూ వచ్చారు. అయితే అంతే, నేను మనతో పాటు నడిచేటప్పుడు అంత బాగుంటాం. ఒక బైక్ కొన్నామంటే అయిపోయాను, ఒక కారు కొన్నామంటే ఇంకా అయిపోయాం, ఒక ఇల్లు కట్టేసాము అయిపోయాము. అంతవరకు సాధారణంగానే ఉంటారు. కానీ ఒక్క మెట్టు నీకంటే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు దీవెనలో అని అంటే వెంటనే పెట్టిపోద్దునైనా ఏ సేవకుడికైనా కూడా ఏదది మత్సరము. వీళ్ళు ఒకడు నెల్లూరోడు, ఒకడు ఒంగోలువాడు, ఒకడు విజయవాడ వాడు, ఒకడు చెన్నై వాడయి ఉండి వచ్చింది అసూయ అంటే, వచ్చింది అసంతృప్తి అంటే వెరీ గుడ్. ఒక్క కుటుంబంలో ఉన్నాయి ఇంత మంచి సేవకులు, నమ్మకమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి నమ్మకమైనటువంటి దేవునింట్లో నమ్మకమైన సేవకులు అనేటువంటి ఈ కుటుంబస్తులు సేవలో ఎంత జాగ్రత్త ఉండాలని మోహన్, ఎంత భయంకరమైనగా మారిపోయింది పరిస్థితి అని అంటే ఎప్పుడో దూరింది నాయన. ఇది సంఖ్యాకాండం 12వ అధ్యాయము 1వ వచనం నుంచి అద్భుతంగా 15 వచనాలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏందో ఒక్కసారి చూద్దాం. చూడండి ఆయన, బాధ వేసిపోద్ది నాయన. మనం కూడా ఎంతో ఇప్పుడు అద్భుతంగా ఉంటాము బాబు, సూపర్, వీళ్ళు పనికొస్తారు అనుకుంటూ ఉంటాము, కానీ వాళ్ళు ఇది దూరకుండా ఉండదు. మచ్చరు నాకు రాదు అనేవాడు ఎవడు లేదని 4-5 పాటల్లో మనం వినేసి ఉన్నాము. ఏమన్నా మచ్చరు రాకుండా ఎవరు ఉన్నాడా? అది జరు. మరణము చూడక బ్రతుకున్నాడు ఎవరైనా ఉన్నాడా? ఈక్వల్ టు మచ్చరం అంతే. అర్థమైందా? మచ్చరం రాకుండా బతికే నరుడు లేడు, మరణం రాకుండా బతికే నరుడు లేడు. ఇప్పుడు సేవకుడా? మచ్చరం రాకుండా సేవకుడు అంటూ ఉండడు. వస్తే దాన్ని ఎలా అధిగమించాలో చూసుకోలేకపోతే ఇట్ అయిపోతావు. ఇప్పుడు ఒక్క కుటుంబంలోనే సేవకి ఎంచుకునేసి ఆ సేవలు అద్భుతంగా కొనసాగుతూ పంపబడ్డారట. ఆ చేస్తున్నప్పుడు పెళ్లి చేసుకోకూడదు. చదువునైనా బ్రదర్, 1వ వచనం నుంచి చదువు. మోషే
కూషు దేశపు పెళ్లి చేసుకుని ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడట. పెళ్లి చేసుకొని కనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము, మీరు చదివినారే మమ్మే కాలం ఆ మిరియామే, అక్కడేమో అంత నమ్మకంగా చెప్పించి సంఖ్యాకాండ వెనక్కి వచ్చేలోపే వీళ్ళు ముందుకు పోయి వెనక్కి వచ్చినారు. వీరు ఏం చేశారంట బ్రదర్? మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలుకుతాడా? మోషే చేత మాత్రమే ప్రవచనాలు వస్తాయా? మా నోట రాదా? మేము పిలువబడిన వారం కాదా? ఆ రోజు మీకా గారు కదా చెప్పిన మాట ఏమైంది? ఎవరెవరునైనా ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ నడిపించాల్సింది మోషే, అహరోను, మిరియాము. మా పేరు ఉంది కదా, ఆడితోనే మాట్లాడతారా? మాతో మాట్లాడరా? ఏమో స్టార్ట్ అయిపోతుంది వీళ్ళకి. ఎందుకు స్టార్ట్ అయిందయ్యా? చదువు, కొంచెం దూరం అన్న చదువు. మాతో పాటలు పాడించలేదా? అసలు మేము ఆరాధింపజేసే పాటలు, కీర్తనలు పాడలేదా అని చెప్పుకొని పాటలు ఏంటి రాశాను తెలుసా? నేను నిండి ప్రసంగాలు చేస్తున్నాను తెలుసా? ఓ మిరియమ్మక్క, పాటలు పాడేస్తే అయిపోయింది అనుకుంటున్నావు పని? ప్రసంగాలు చేసేస్తే అయిపోయింది అనుకుంటున్నావు నువ్వు? కానీ ఏమనుకుంటుంది? మా చేత దేవుడు పలికించలేదా? ఈ మోషే చేసింది. వాడికి పాట కూడా రాయడం వచ్చా? పాడడం వచ్చా? మేము కూడా పాడాము. చూసారా? ఎవరు అడిగారు? ఏంది సంగతి? చూడు కిందకి. యెహోవా మాట వినిను. ఈ మాట్లాడుతుంటే ఈ మాటలని ఎవరు వింటా ఉండేది? అందుకే జాగ్రత్తగా మాట్లాడాలి మనం. ఎవరి మీదైనా, బోధకుల మీద, ఎవరి మీదైనా, సేవకుల మీద, ఎవరి మీదైనా పనిచేసే బిడ్డల మీద మీరు మాట్లాడుకుంటుంటే అది ఏ ఊరో, ఏ కుంకో, ఏ గుహో మాట్లాడుతున్నారో కూడా తెలియదు. కానీ మొదట దాన్ని వింటున్నది ఎవరా? జాగ్రత్తగా మాట్లాడండి. అయినా కారులో పోయేటప్పుడు భద్రంగా మాట్లాడుకుని పోంటారు, వచ్చేటప్పుడు భద్రంగా మాట్లాడుకుంటారండి. ఎవరు దేవుడు చూడరే అని మాట్లాడే బాకండి ఆయన. దానికి సాక్ష్యం ఎవరా? కారే. మనం ఏమేమి మాట్లాడతామో, మనం ఏమేమి మాట్లాడతామో. అందుకే మన పిల్లల్ని ఎక్కువ శాతం మాట్లాడకంటారు అంటే కావాలన్నా జోకులు చేసుకుంటారు. చేసుకుంటే ఆనందంగా వస్తే పర్వాలా. అది ఇంకొకరి మీద అది గట్టి చేసుకోబాకండి. దాన్ని వినేది ఎవరు బాబు? దేవుడు. మనం లేని వారి గురించే మాట్లాడుతూ ఉంటాము ఎక్కువగా. మీకు గుర్తు రావాలి ఇది. మన పనిలోకి వెళ్ళేటప్పుడే మన నలుగురు కలిసామనంటే ఆనందంగా పని గురించి మాట్లాడండి. ఆ రోజు చాలా బాగా జరిగింది పని, ఆ సోదరుడు బాధ్యత వహించి చేశాడు, ఈ సోదరి పని ఇంత గొప్పగా చేసింది, ఇటు మంచి చెప్పి మాట్లాడండి. ఇంకా వారి మీద గౌరవం పెరుగుతుంది. వారి మీద వారు చెప్పే మాటల మీద గౌరవం వస్తుంది. వారు చెప్తున్నటువంటి వాక్యం మీద మనకు గౌరవం వస్తుంది. పైకి రావడా? బడులు నటిస్తాడు వాడు, అవకాశవాది. వాళ్ళు ఎలా మాట్లాడతాడు, వాళ్ళు అలా చేస్తారు, వీళ్ళు ఎలా చేస్తాడని మాట్లాడినామనుకోని అయినా ఆ వాక్యం ఫలించదు. ఎంత అద్భుతమైన మాటలు చెప్పినా ఆ వ్యక్తి మీద ఏదైనా మైనస్ మాత్రం ఒకటి చేసి ఉంటుంది. అందుకని ఇప్పుడు బోధించేవారిని, పని చేసేవారిని ఘనంగా ఎంచుకోండి అన్నది వాక్యం. సహోదరులు ఒకరికొకరు ఘనతగా ఎంచుకోండి, అప్పుడు బాగా ఫలిస్తుంది ఆ పని. తక్కువ చేసేసి నువ్వు ఎంత వాక్యం అనివని మా తర్వాత దృష్టిలో ఫస్ట్ వినేసినాము. అందుకే నడిపింపే దారులు కూడా బోధించి ఆయన్ని గ్రేట్గానే చెప్పాలా. వాక్యాన్ని విన్న తర్వాత గ్రాండ్గానే చెప్పాలి ఆ వ్యక్తిని గురించి. ఎవరో కొత్త వాళ్ళు వచ్చి కూర్చుంటారు బాగా, అబ్బో అవును అంత గొప్పవాడు ఈడ, అప్పుడు అన్ని నరాలు దగ్గరకు వచ్చేసి వింటాడు. లేచిందే ఏమైనా చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అబ్బా అని ప్రసంగం స్టార్ట్ చేయండి. వాడు ఎంత బాగానే చెప్పనేమా అద్దా. ఇది ఎవరు వింటున్నారట? వినే మోషే మిక్కిలి స్వాత్వికుడు యెహోవా
మీరు ముగ్గురు ఆ, ప్రత్యక్షపు గుడారములకు రండి. అయ్యా ముగ్గురు అటెండెన్స్ వేయండి ఆయన ఆఫీస్కి రండి. ఏ ఆఫీస్కి? దేవుని ఆఫీస్కి. అది ఆయన ఎవరైనా పిలిపిస్తే ముందు ఆఫీస్కే పిలిపిస్తాడు. కోరహ కుమారుని ఎక్కడ పిలిపించాను ఆయన? ఆఫీస్కి. ఆఫీస్ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోరా మోసా. అదే ఇప్పుడు అహరోన్ అన్నకే మిరియామ్ అక్కకి ఆఫీస్కి కబురు వచ్చింది. ప్రత్యక్ష గుడారములకు రండి రండి అని హఠాత్తుగా హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞ ఇచ్చాను. ఏమని? ఆ ముగ్గురు రాగా ఆ ముగ్గురు ఆఫీస్కి రాగా యెహోవా మేఘ స్తంభములో దిగి దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచారు. పిలిచి వారిద్దరు రాగా ఆయన ఈ మాట వినుడి. ఈ మాట వినుడి. ఆయన నా మాట వినుడి. ఉమ్, మీలో ప్రవక్త యుండిన యెడల ఆ, యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసి ఆ, ఉన్నట్టు ఆ, కలలో అతనితో మాట్లాడుదును. ఓకే. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడెవడు తెలుసా? నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. అంటే మీ ఇద్దరికి ఎట్టొచ్చేసింది తెలుసా ఉద్యోగం? మీ ఇద్దరికి ఉద్యోగం ఎవరి వల్ల వచ్చింది తెలుసా? మేము మా అమ్మతో మాట్లాడలేదు అన్నవేంతసేపా చూసా. నేను నమ్మింది మోషేని. ఆయన నమ్మకత్వాన్ని బట్టి భారీగా నువ్వు వచ్చేసావు, తమ్ముడుగా నువ్వు వచ్చేసావు, అన్నగా నువ్వు వచ్చేసావు, మరిదిగా నువ్వు వచ్చేసావు, ఎవరెవరు వచ్చేసినారు. ఒక సీఎం అయిపోయాడనంటే ఆ సీఎంకి బంధువులందరూ ఉద్యోగస్తులే. అంత నమ్మకమా? అయినా సేవకులే, నిన్న తప్పు చెప్పట్లేదు, మంచి సేవకులే. కానీ వీరి ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయ్యింది? అది ప్రాబ్లం. చూసా, ఈ మంచి సేవకులైనటువంటి వీళ్ళకి ఈ రోగం ఎక్కడ పట్టింది అన్నది ఇప్పుడు పాఠం. ఎందుకటయ్యా వాళ్ళకి ఆయన మీద అసూయ వచ్చింది? ఆయనతోనే మాట్లాడతారు, మాతో మాట్లాడరా? మేము ప్రవక్తలం కామా అని వీళ్ళు ఇంత దూరం ఎందుకు అంటున్నారు? అక్కడ కారణం ఏమని చెప్పబడింది? పెళ్ళి చేసుకుని తప్ప లక్ష్మే. అది కదా పాఠం. పెళ్ళి చేసుకున్నది తప్ప. ఇప్పుడు కాకపోయినా రేపైనా చేసుకుంటాడు, ఎల్లుండైనా చేసుకుంటాడు. మోసకి పెళ్ళి కాకుండా ఉండాలనుకుంటున్నారు మీరా? పెళ్ళి అయితే అసూయ వచ్చేయాలా? అంటే ఇది మచ్చరం వచ్చేయాలా? ఎందుకు వచ్చింది మచ్చరం? అక్కకే. ఎందుకు వచ్చింది? అన్నకే. ఏమ్మా? కొన్ని మంచి సేవకులు మరల వీళ్ళు. అహరోను మంచివాడు, ఆయన మంచి సేవకుడు. మిరియాము మంచిది. అసలు మోషే బతికున్నాడనంటే అక్క పాత్ర చాలా ఉంది. సరే వీళ్ళకి ఎందుకు ఇది? పెళ్ళి చేసుకుంటే మా తమ్ముడికి పెళ్ళి అయితే మంచిదే కదా. పెళ్ళి కాకుండా ఉండి ఇన్ని రోజులు ఉండి నా తమ్ముడికి పెళ్ళి అయిందని అంటే ఆనందపడాలి. కానీ పెళ్ళి అయిన దానికి వీళ్ళు మాట్లాడకుండా పోవడం, వీళ్ళు మాట్లాడుతున్న రీతి ఏమిటి? అసలు ఎక్కడ దూరింది వీళ్ళు? ఏంటి అసలు కారణం? వీరికి మచ్చరం ఎక్కడ వచ్చింది? ఈ మంచి పరిచయం చేస్తున్నటువంటి వీళ్ళకి కుష్ఠరోగం ఎందుకు వచ్చింది? ఎంత భయంకరమైన స్థితికి వాళ్ళు ఎందుకు దిగజారిపోయారు? ఇదేనైనా మనం కూడా సేవ ఉన్నాం. వచ్చేసారా? సేవలో ఉన్నాము మనము. కానీ మనకు కూడా ఎంటర్ అయిందో మీరు ఏమకంటే ఏం గొప్పవాళ్ళం కాదు మనం. అహరోను కంటే అస్సలు గొప్పవాళ్ళం కాదు మనము. అటాటి వాళ్ళని గిల్లాడబడేసి వాళ్ళకి కుష్ఠరోగాన్ని ఇచ్చి ఊరు నుంచి తరిమేశాడు దేవుడు అని అంటే మనం ఎంత రా బాబు? ఆయన అనుకుంటే నువ్వేం పెద్ద పోటుగాడువు కాదు. ఎత్తాడబడేసి పుల్పిట్లు ఇంకొక నిలబెట్టుకోగలరు. మనం ఎంత నేను లేకపోతే గతే లేదు అన్నట్టు మాట్లాడినటువంటి భయంకరులైన సేవకులను కూడా తీసి అడపడేసి వాళ్ళ ఎదురుగానే చూశారు నాయన. వారి ఎదురుగానే గడ్డి మేయు రెద్దు రూపంలోకి చేసినటువంటి దుర్మార్గులను తీసుకొచ్చి మళ్ళీ గడ్డి మేసేటట్టు చేశాడు. గడ్డి మీద ఉన్నటువంటి పెంట కుప్పల మీద ఉన్న వారిని ఆ అంతఃస్థానంలో కూర్చోబెట్టాడు. ఇది
దేవుని యొక్క పని ఆయనది. మన అహం, మన గర్వం దేవుని పని దగ్గర వద్దు. ఒకవేళ నువ్వు కోప్పడుతున్నా, ఒక వ్యక్తి మీద నువ్వు ద్వేషాన్ని తెంపించుకొని నువ్వు కక్కుతున్నావనంటే దాని వెనక భయంకరమైన ఆయుధమే మత్సరము. కాబట్టి మిరియాము అక్కకి, అహరోను అన్నకి తమ్ముడు పెళ్లి చేసుకుంటే ఎంత ప్రాబ్లమా ఏంటిది? అదేనా కారణం? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? వాటిని తెలుసుకుని ఒక సేవ చేసేటప్పుడు మనం కూడా జాగ్రత్త పడదాము. అది ఏంటో ఆదివారము పర్ఫెక్ట్గా విందాం నాయన. ఇది ఉపోద్ఘాతం మాత్రమే, అసలు పాఠము ఆదివారము చక్కగా భయభక్తితో విందాం. అంతలోపు 10 సార్లు ఈ అధ్యాయాల్ని దయ ఉంచి చదువుకొని రావాలని నా ప్రియమైనటువంటి సోదర సోదరులకి హెచ్చరిస్తూ, సేవ చేయడానికి ఇష్టపడుతున్న బిడ్డలు కూడా జాగ్రత్త పడమని, ఈ ప్రమాదకరమైనటువంటి జీవితం నుంచి మీ సేవలు దేవుడు చూడగలిగేటటువంటి విధంగా మీరు పనిచేస్తారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను.